నవంబర్ 21వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారి కళ్ళు కప్పి చేస్తున్నటువంటి పనులేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలానే సింహరాశి వారికి ఏం జరుగుతుంది, ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును. 11 రోజుల్లో పరిష్కారం చూపబడును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9618133998. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి. సింహరాశి వారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం, ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్యుని యొక్క అనుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. అలానే వీరికి సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో వీరి దశ అనేది తిరగబోతూ ఉంది. వీరి దరిద్రం అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోబోతూ ఉంది. వీరి చుట్టూ ఉండేటటువంటి ఒక చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి. నిజానికి సింహరాశి వారికి చెడు ప్రయోగాలు ఎక్కువగా చేసే వ్యక్తులు ఉంటారు. ఎందుకు అంటే సింహరాశి వారు బాగుంటే చూసి ఓర్చుకోలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందువల్ల ఈ సింహరాశి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కొంతమంది ఏదో ఒక చెడు ప్రయత్నాలు చేయటం, వీరిపైన చెడు ప్రయోగాలు చేయటం, అలానే వీరిని ఏదైనా ఒక విధంగా వీరికి నష్టం చేయాలి అని, అలానే వీరు బాగుపడితే ఓర్చుకోలేని వారు, చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సింహరాశి వారు ధైర్యవంతులు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తులు. ఎన్ని రకాల సమస్యలను అయినా సింగిల్గానే ఎదుర్కొంటారు. వీరు ఎప్పుడూ కూడా సమస్యలకి భయపడే వ్యక్తులు అయితే కాదు. సమస్యలు ఎన్ని ఎదురైనా వాటికి ఎదురెళ్ళే రకమే కానీ సమస్యలకి భయపడే రకాలైతే ఈ సింహరాశి వారు కాదు. అలానే వీరు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విధంగా ఆలోచిస్తారే తప్ప వాటి నుండి తప్పించుకోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం వీరికి ఉండదు. అలానే కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు ఎంత కష్టమైనా సరే ఒక పనిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా సరే ఒక పనిలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. అలానే వీరికి వ్యాపార రీత్యా బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు కొంచెం కష్టపడితే చాలు, చాలా ఎక్కువగా ఫలితాలను పొందుతారు. అలానే కొంచెం కష్టపడితే చాలు, చాలా ఎక్కువగా మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అలానే వీరికి వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. వ్యాపారంలో ఎంతో చక్కని అద్భుతమైన ఫలితాలు కూడా ఉన్నాయి. అలానే వీరికి వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలానే వృత్తి వ్యాపారంలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. వీరికి లాభదాయకమైనటువంటి జీవితం కూడా ఉంటుంది వీరి జీవితంలో. అలానే వీరి జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్న ఈ సమయంలో తొలగిపోతాయి. వీరు ఏదైనా చేయాలి అని బలంగా నిర్ణయించుకున్నట్లు అయితే గనక అది ఎంత కష్టమైనా, అది ఎంత దూరంలో ఉన్నా, ఎంత అందని దూరంలో ఉన్నా సరే అది ఖచ్చితంగా కూడా అందుకొని తీరుతారు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. అలానే వీరికి ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అవమానాలు ఎదురైనా వీరొకటి అనుకున్నారు అంటే అది సాధించే అంతవరకు నిద్రపోరు. ఎన్ని రకాల అవమానాలు ఎదురైనా సరే కానీ ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు.
అలానే వీరి కుటుంబ పరంగా చూసుకున్న, వ్యాపార పరంగా చూసుకున్న, విద్యాపరంగా చూసుకున్న, ఉద్యోగ పరంగా చూసుకున్న అన్ని విధాలుగా కూడా చాలా చక్కని మంచి లాభాలు, ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ తొలగిపోయి ఈ సమయంలో ఒక అద్భుతమైన విజయం అయితే రాబోతూ ఉంది. అద్భుతమైనటువంటి విజయాన్ని వీరు పొందబోతూ ఉన్నారు. అలానే వీరికి వృత్తి యందు కూడా మంచి లాభాలు కలిసి రాబోతూ ఉన్నాయి. వ్యాపారంలో ఎన్నో రకాల మంచి ఫలితాలు కూడా వీరు రుచి చూడబోతూ ఉన్నారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వీరి వెనకాల ఒకలాగా, వీరి ముందర ఒకలాగా ఉంటారు. వీరి కళ్ళ ముందు ఒకలాగా, అలానే వీరి వెనకాల ఇంకొకలాగా ఉండి వీరిని ఏదో ఒక రకంగా బ్యాడ్ చేయాలి, సమాజంలో వీరిని చెడు వ్యక్తులలాగా చూపించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎక్కడో లేరు, మీ చుట్టుప్రక్కలే ఉన్నారు. అలాంటి వ్యక్తుల వల్ల మీకు కాస్త హాని జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అంతేకాకుండా మీ చుట్టూ కూడా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అలానే మీకు వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి యందు కూడా బాగా అంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా వీరికి వృత్తి, వ్యాపారం యందు మంచి లాభాలు అయితే రాబోతూ ఉన్నాయి. వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ప్రతికూల పరిస్థితుల నుండి కూడా వీరు బయటపడబోతూ ఉన్నారు. వీరి ముందు మంచిగా నటిస్తూ, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వీరి వెనక వీరికే గొయ్యి తీస్తూ ఉంటారు. అలానే వీరికి ఏదో ఒక రకంగా చెడు చెయ్యాలి, చెడు తలపెట్టాలి అనేటటువంటి ఆలోచనే వీరిలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశి వారి చుట్టూ కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి వ్యక్తుల వల్లే వీరికి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల వీరికి ఎంతో హాని జరిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి ఫలితాలు రావాలి అన్నా, శుభ ఫలితాలను వీరు పొందాలి అన్నా, కుటుంబ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా వీరికి కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి. ఈ సింహరాశి వారు దాన ధర్మాలు చేయటం, ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల వీరికి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. దాన ధర్మాలు చేయటం వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. శుభ యోగాలు అనేవి కలుగుతాయి. కనుక వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలానే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరిని కూడా అంత త్వరగా నమ్మకూడదు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో వీరు జాగ్రత్తగా ఉండటం వల్ల డబ్బు అనేది వీరికి ఏదో ఒక రకంగా దూసుకు వస్తుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. అలానే వ్యాపారం యందు మంచి లాభాలు కూడా ఉంటాయి. ఉద్యోగం యందు కూడా మంచి లాభాలను పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా లాభాలు అనేక విధాలుగా కలిసి వచ్చే అవకాశం వీరికి కనిపిస్తూ ఉంది. అలానే వీరికి లాభదాయకమైనటువంటి జీవితం అనేది 100% కూడా ఉండబోతూ ఉంది. వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల వల్ల వీరికి అనేక విధాలుగా కూడా ప్రయోజనాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. సింహరాశి వారికి కళ్ళు కప్పి అంటే వీరి కళ్ళు కప్పి వీరి ముందు మంచిగా నటిస్తూ వీరి వెనకాల వీరి గురించే గోయి తీస్తూ ఉండే వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్త. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఈ ఒక్క విషయంలో మాత్రం సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలానే వీరికి అనుకోని అదృష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుజుడు వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉన్నాడు. కుజానుగ్రహం వల్ల వీరికి లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. లాభాలు కూడా అధికంగా వస్తాయి. అలానే వీరి చుట్టూ అంటే ఎన్నో రకాలైనటువంటి అదృష్టాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే వీరి కళ్ళు కప్పి ఎవరు ఎలాంటి పని చేస్తున్నారో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి చుట్టూ ఉండే వ్యక్తులే వీరి కళ్ళు కప్పి ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేయాలి అనుకుంటూ ఉంటారు. వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల వల్లే అనేక రకాలుగా కూడా సమస్యలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.